హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ నేను ముందు వ్లాగ్ చూస్తే అర్థమై ఉంటుంది, సమోసా చేశానని చెప్పాను కదా. సమోసా చేసిన తర్వాత పక్కకు చిన్న చిన్న కట్ చేసాం కదా ఎక్స్ట్రాస్ అన్నీ, అవన్నీ ఇలా నీట్గా కట్ చేసేసి అదే ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసేసి అది బాగా ఇలా క్రిస్పీగా క్రంచీగా అయిన తర్వాత తీసేసి ఉప్పు కారం వేసేసుకొని కొంచెం చాట్ మసాలా వేసుకున్నా బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుంటే స్నాక్స్ లాగా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ వచ్చేసి ఇవి తింటుంటే కరకర అంటాయి. కరో సమోసా చేశాను అన్నాను కదా, ఇంకా పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారని ఇంకా తీసి పెట్టాను. ఏదైనా సరే చేస్తున్నాను అంటే నేను అప్పటికప్పటికే చెయ్యను, కొంచెం ఎక్కువగానే చేస్తాను. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎలాగైనా అడుగుతారు. అడిగించుకునే దాకా ఎందుకు, ఇంకా చేయడమే చేస్తున్నాం ఎలాగో పని పెట్టేసుకొని అనేసి ఏ చేసినా సరే కొంచెం ఎక్కువగానే చేస్తాను అనమాట. అదేవిధంగా సమోసాలు కూడా ఎక్కువే చేశాను. మధ్యాహ్నం స్కూల్ దగ్గరికి స్నాక్స్ లాగా తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాను. ఇంకా సాయంత్రం కూడా వచ్చిన తర్వాత ఈ సమోసాలు ఈ చిప్స్ అన్నీ ఈరోజే పూర్తి చేసేసారు, ఏం మిగిలించలేదన్నమాట. పిల్లలు మామూలే కదా. ఇంకా ఆ రోజు మధ్యాహ్నంకి కలర్ రైస్ గుత్తి వంకాయ చేశాను అన్నాను కదా, కొంచెం వైట్ రైస్ అవన్నీ ఉన్నాయి. రాత్రికి కూడా ఇవే. ఇంకా మా ఆయన కొక్కోనికి ఒక రొట్టె అయితే చేసి ఇవ్వాలి. ఇంకా అంతే అనమాట. ఇంకా అన్నీ అలానే ఉన్నాయి చూడండి. ఇంకా సామాన్లు కడిగేవి ఉన్నాయి. ఈ మధ్య బయట తిరగడంలో పడి ఇంట్లో పనులు ఎక్కడెక్కడే ఉండిపోతున్నాయి. ఈరోజు బయటికి వెళ్ళాను. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా బయటికి వెళ్తున్నాను ఏం తెచ్చుకుంటానని. ఆ వ్లాగ్లో షేర్ చేయలేకపోయాను, లెంతీ అవుతుంది వీడియో అనేసి. మామూలుగా నా వీడియో చూడడమే తక్కువ. ఇంతకుముందన కనీసం ఒక 50, 100, 200 వచ్చేవి. ఈ మధ్య మరీ ఘోరం, ఒక 10 వ్యూస్, 12, 15 ఇలా వస్తున్నాయి. ఎందుకు నచ్చట్లేదో ఏమో మరి అర్థం కావట్లేదు. సరేలే అది వదిలేస్తే నేను బయటికి వెళ్ళి ఒక పని మీద వెళ్ళి ఇంకోటి తెచ్చుకున్నా అని చెప్పాను కదా. బయటికి వెళ్ళి నేను మిషన్ కోసం వెళ్ళాను. నేను ఒక మిషన్ తీసుకోవాలి, నాకు కుట్టు మిషన్ అనేసి. అది కూడా మీకు షేర్ చేస్తాను ఈ వ్లాగ్లోనే. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 2 రోజులది ఉంటుంది. ఆ మిషన్ ఏమేమి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అంతా షేర్ చేస్తాను. అలాగే నాకు వంటగదిలోకి కొంచెం సామాను కావాలనేసి ఈ బాండిల్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ 3 కాస్ట్ ఎలా ఏంటి మొత్తం ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇది ఒకటి, ఒక 1/2 కిలో కర్రీస్ ఏమైనా ఉడకపెట్టుకోవడానికి వండడానికి అనేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి పెద్దది, ఒక 2 కిలోలు చికెన్ దాకా ఉడుకుతుంది మేడం అన్నారు షాపు వాళ్ళు, అది ఒకటి తీసుకున్నాను. ఇంట్లో ఉన్నవి బాగా లేవు, ఒకటి పతలా ఉంది పూర్తి, ఇంకొకటి ఇంతకుముందు ఎప్పుడు తీసుకున్నాను మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను, అది సొట్టలు వేయంత అది పాడైపోయింది. అది కూడా ఒక 1/4 కిలో, ఒక 1/2 కిలో అంతే కర్రీ ఉడికేది. ఇంకా నాన్ స్టిక్ ఒకటి ఉండే, అది వాడట్లేదు అనమాట, పక్కకు పెట్టేసినాను వాడకూడదు అనేసి. ఇంకా తర్వాత దానికోసం తీసుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని. ఇవి 2 నాన్ స్టిక్ కాదు, ఇనుప బాండీలే అనమాట. ఈ పొంగనాల పెనం ఒకటి వచ్చేసి క్యాస్ట్ ఐరన్. ఇవి 2 బాండీలు అయితే నాకు క్యాస్ట్ ఐరన్లో దొరకలేదన్నమాట. నంద్యాలలో వచ్చేసి అక్కడికి నేను షాప్ అతను అడిగాను, అంటే ఇక్కడ దొరకవు మేడం అవి అని చెప్పారు. సరేలేనేసి ఇవైనా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, చాలా మందం అయితే ఉన్నాయి అన్నమాట. వీటిలో మెయిన్గా చికెన్ ఇలాంటివి చేసుకున్నామంటే సూపర్ ఉంటాయి, టేస్ట్ కూడా మాడవు అంత మందం ఉన్నాయి. బిర్యానీ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. తర్వాత పొంగనాల పెన్నము, ఇవన్నీ ఇప్పుడు నేను సీజనింగ్ చేసుకుంటున్నాను. 2 బాండీలు యాక్చువల్గా అవసరం లేదు, మీరు కడుక్కొని వాడుకోండి వంటకని చెప్పారు షాపు వాళ్ళు. సరేలే ఒకసారి నేను కూడా చేసి పెడితే కొంచెం ఇంకా స్మూత్గా ఉంటాయి అనేసి ఇక్కడ సీజనింగ్ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నా ఏంటి అనేది మీతో కూడా షేర్ చేస్తాను. ఇది కూడా ఐడియా షాపు వాళ్ళే ఇచ్చారు. వీటిని ఎలా సీజనింగ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అర్థం కాలేదు సీజనింగ్ అంటే పాపం. అంటే ఎలా కడిగి వాడుకోవాలి, ఇవి అంత ఈజీగా త్వరగా రావు కదా పొంగనాలైనా ఇలాంటి పెన్నాల్లో దోశలైనా అంటే. లేదు మేడం, ఇలా ఆమ్దము పసుపు 2 కలిపి ఇలా పెన్నానికి అంటించేసి ఒక 2 రోజులు పెట్టి కడిగి వాడుకోండి బాగా వస్తాయి అన్నారు. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. ఇంతకుముందు కూడా సేమ్ ఒకసారి దోశ పెనం కొన్నాను ఇలాంటిదే, క్యాస్ట్ ఐరన్. తక్కువే పడింది, మామూలు ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూస్తున్నాం కానీ కాస్ట్ ఎక్కువ అంటున్నారు. నాకు మాత్రం ఇది 200కే వచ్చిందనమాట. అంటే ఇంకా ఇంతే పడుతుందో ఏమో నాకైతే తెలియదు కానీ 200 అనమాట ఇది. ఇలా ఆముదం పసుపు కలిపి లోపల ఒకటి అప్లై చేసుకుంటే అసలు బయట అవసరం లేదు. మనం బయట ఎలాగో వాడము, స్టవ్ పైన పెట్టేదే కదా, లోపలే కదా మనం వాడుకుండేది. ఇలా మొత్తం అంటించేసాను. ఇంకా ఈ బాండీలో కూడా అలానే చేస్తున్నాను. ఇలా పట్టించేసి 1 డే మొత్తం వదిలేసేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కడిగి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆముదం లేకపోతే మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, అదైనా సరే వేసి ఇలా పసుపు వేసి బాగా అంటించేసి ఒక రోజల్లా వదిలేసేయండి.
ఈరోజు ఏ టైంకి పోయి అప్లై చేసావో నెక్స్ట్ డే అదే టైం వరకు పెట్టి తర్వాత కడిగి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా ఒక 2-3 సార్లు చేసామంటే దోశ పెనాలైనా పొంగనాల పెనాలైనా ఇలా బాండీస్ ఏవైనా సరే మనకు అంటుకోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఈ 2 బాండీలకు పొంగనాల పెనంకి ఇలా 3టికి ఇలా అప్లై చేసేసి ఇది ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం అయింది. ఈ టైంలో ఇలా అప్లై చేస్తున్నాను అనమాట. ఇదంతా బాగా అప్లై చేసేసి వదిలేసి నెక్స్ట్ డే ఇదే టైంకి అంతా కడిగేసి మళ్ళీ సేమ్ ఆయిల్ అప్లై చేసేసాను. ఇలా చేసామంటే చెప్పాం కదా బాగుంటాయి అన్నమాట. ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇంకా దోశ కానీ పొంగనం కానీ ఇలాంటివి బాగా వస్తాయి. ఈ బాండీలు మాత్రము కాస్ట్ చెప్పలేదు కదా మీకు. పెద్ద బాండీ వచ్చేసి 500 పడింది. ఆ సెకండ్ ఉంది కదా అది వచ్చేసి 300, పొంగనాల పెన్నం 200, 3 కలిపి 1000 రూపీస్ అయ్యాయి. అంటే 1000 రూపాయలు అయ్యాయి. ఎక్కువ 1100 చేంజ్ అయ్యింది. ఇంకా అది తీసేసి నేను 1000 రూపాయలు ఇచ్చాను అనమాట. మామూలుగా అడగడం నేను ఇంకా తక్కువే అడిగానులే. వాళ్ళు రాదు అని ఇంకా 1000 రూపాయలకి ఇచ్చారనమాట. హోల్సేల్ మేడం ఇక్కడ తగ్గించుకునేది ఏమి ఉండదని చెప్పారు. ఇంకా సరేలే అనేసి 1000 రూపాయలు ఇచ్చేసి వచ్చాను. ఇదిగోండి నేను ఎందుకు వెళ్ళానంటే మెయిన్ వెళ్ళింది మిషన్ కోసం అనమాట. ఇంట్లో మిషన్ లేక చాలా ఇబ్బంది అయిపోయింది. బయట కుట్లు వేయాలంటే చాలా ఇబ్బంది అయింది. అసలు పలకట్లేదనమాట టౌన్లలో. దానికోసం ఎలాగైనా సరే మిషన్ తీసుకోవాలని చాలా రోజులైందనమాట మా ఆయనని అడగబట్టి. ఫైనల్గా ఈరోజు దీనికి ముహూర్తం కుదిరింది. ఏం కొన్నాను ఏంటి అనేసి షేర్ చేస్తాను. ఎంత అమౌంట్ పడింది, ఎక్కడ తీసుకున్నాను అనేసి. ఇది వచ్చేసి అడ్రస్ నంద్యాలలో ఉంటుందన్నమాట. రాఘవ ఎంటర్ప్రైజెస్ అని గూగుల్లో కొట్టినా వస్తుంది చూడండి. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే కాస్ట్ వచ్చేసి 9000 పడింది. కంపెనీ వచ్చేసి డర్బీ తీసుకున్నాను. DURBY డర్బీ కంపెనీ 9000 పడింది. మిషన్ అయితే పెద్దదే తీసుకున్నాను. మామూలుగా అయితే కొంచెం ఐడియా ఉంది మిషన్ మీద నాకు, అంటే ఎలా కుట్టాలి ఏంటి అనేసి. ఇంక ఇప్పుడు ఎలాగైనా సరే నేర్చుకుందాము అని ఇంకా మిషన్ కూడా తీసుకున్నాను. కుట్లకే కాదు ఇంత పెట్టి తీసుకున్న తర్వాత మిషన్ కూడా నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంకా నేర్చుకుంటాను. ఏదేమైనా సరే అనుకున్నానంటే దాన్ని ఇంకా సాధించుకుంటాను అనమాట. అది నెరవేరగలదు అన్నప్పుడు సాధించుకుంటాను ఖచ్చితంగా. ఇదైతే మాత్రం ఏదేమైనా సరే నేర్చుకుంటాను. ఎప్పటి నుంచో అనుకుంటాను. బయట కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ ఇంకా బయటికి వెళ్ళడం అంటే కాదు అసలు. సరేలే ఇంక ఇంట్లో ఇప్పుడు అన్ని సెల్లులో మనకి యూట్యూబ్లో కొడితే ఎలా వస్తున్నాయి చెప్పండి. అన్నిటికీ యూట్యూబే ఒక మార్గం అనమాట. ఎలాగైనా సరే నేర్చుకొని మీకు కూడా చూపిస్తాను నేను ఎలా కుడతానా ఏంటి అనేసి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ దోశ చేయాలనేసి దోశ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను అక్కడ ఇందాక. తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఈరోజు పూజ చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి పూజ అంతా అయిపోయేసరికి 10:30 అయింది. నేను గురువారం రోజు బయటికి వెళ్ళేసి ఇవన్నీ కొన్నాను. ఇంకా శుక్రవారం అయితే పూజ చేసి మిషన్ అవి వాడాలి అనేసి ఇంట్లో పూజ అయితే ఫస్ట్ చేశాను. ఇంట్లో పూజ చేసేసి దేవుడి దగ్గర ఇంకా నైవేద్యంగా వచ్చేసి కేసరి చేశాను పెట్టేద్దాము అని. అలాగే మిషన్ కూడా పూజ చేయాలి కదని కేసరి చేశాను అనమాట. మిషన్కు పూజ చేసి కొబ్బరికాయ కొట్టాలి. దానికోసం ఇవన్నీ పని అయితే పెట్టుకున్నాను. ఉదయం లేచేసరికి కరెక్ట్ 6 అయింది. ఇంకా అప్పుడు లేస్తే ఇంకెప్పుడు అయ్యేది పూజ, ఇంట్లో పనులు, పిల్లలకి టిఫిను, స్కూల్ పంపించాలి, ఇవన్నీ ఉన్నాయనేసి ఫస్ట్ అయితే కసులు కొట్టి టీ పెట్టేసుకొని తాగి టిఫిన్ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నేను ఇంకా బండలు తుడిచి స్నానం చేసి పూజ అయిపోయేసరికి 10:30 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు దోశ వేసుకుందామని స్టవ్ పైన పెనం పెట్టేసి స్టార్ట్ చేస్తున్నాను. నేను టిఫిన్ తినేసరికి కరెక్ట్ 11 అయ్యిందనమాట. అస్సలు ఈ మధ్య నేను టిఫిన్ తినేసరికి 10 ఈజీగా అవుతుంది. ఇంతకుముందు 8:30, 9 లోపు అయిపోతుండే. చెప్పాను కదా నా మిషన్ వచ్చేసి ఇదే. ఇలా పూజ అయితే చేసుకున్నాను. చెయ్యాలి ఇంట్లోకి ఇనుప వస్తువు ఏదైనా సరే వచ్చింది అన్నప్పుడు పూజ చేయాలి. మా అక్క అడిగితే తను చెప్పింది ఏది తీసుకోవాలని చెప్పినప్పుడు పూజ కూడా చెయ్యి తెచ్చుకున్న తర్వాత అని చెప్పింది. సరేలే అని ఇలా పూజ కూడా చేశాను. ఈరోజు శుక్రవారం అనమాట. ఎలాగో బాగుంది మంచి రోజే అనేసి పూజ చేసి తర్వాత ఈరోజు అంతా ఇదంతా చూశాను అనమాట. ఎలా ఏంటి అన్నీ సెట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే కానీ అలా స్టార్ట్ చేయాలి కుట్టడము. ఇంకా బట్టలు అయితే 2 రోజుల నుంచి తీగలపైనే ఉన్నాయి. వానలు మోడాలు ఏందో అర్థం కావట్లేదు. ఇంకా అవన్నీ సాయంత్రం టైంలో ఇంకా ఆలో బాగా ఆరిపోతాయి. సాయంత్రం టైంలో మడత పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి శుక్రవారం కదా ఇంట్లో పూజ చేశానని చెప్పాను కదా. బయట కూడా ప్రతి శుక్రవారం నేను ఇంకా ఎలా వీలైతే అలా గడప కడిగి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఇలా ముగ్గులు వేసేసుకుంటాను. ఇంటి ముందు ముగ్గేయడానికి అయితే మాత్రం లేదు. ఇంక ఇక్కడ మధ్యాహ్నం కూడా దోశ వేస్తున్నాను. పిల్లలు లంచ్కి వచ్చేసి ఒక దోశ పెట్టి కొంచెం సాంబార్ రైస్ పెట్టి అని చెప్పేసి వెళ్ళిపోయారు స్కూల్కి. ఉదయం ప్లేట్లో అన్నం చల్లారబెట్టాను. ఇందులో సాంబార్ వేసి తొక్కలన్నీ తీసేసి కలిపి పెట్టాలి పిల్లలకి. ఇంక ఇప్పుడు వెళ్ళి ఇచ్చేసి వచ్చేదే కాబట్టి పెద్ద దూరం కూడా లేదని కలిపేస్తున్నాను.
ఇంకా పెరగన్నం అయితే ఏం పెట్టలేదు, సాంబార్ రైస్ కొంచెము, ఒక దోశ అయితే పెట్టి అలాగే కేసరి చేశాను కదా, కేసరి కూడా కొంచెం పెట్టాను. లంచ్ బాక్స్లో కూడా ఏమేమి పెట్టాను ఇందులో షేర్ చేస్తాను మీకు. ఈ వ్లాగ్ వచ్చేసి 2 డేస్ది అనమాట. అంతా కలిపి ఇంకొకటే వీడియోలో యాడ్ చేస్తున్నాను. రాత్రి కూడా ఈరోజు ఇంకా దోశనే అనమాట. ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా 3 పూటలు కాదు కదా, 4 పూటలు పెట్టినా తింటారు మా వాళ్ళు, అంత ఇష్టం. అన్నం కూడా కొంచెమే చేశాను ఈరోజు, ఇంకా రాత్రికి ఎలాగో అన్నం తినరు అనేసి ఇంకా దోశ ఒకటి వేసేసి ఇంకా పిల్లలకైతే ఇలా లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను. ఇదిగోండి కేసరి కొంచెం పెట్టి తలా ఒక దోశ కూడా కారం వేసి ఉల్లిగడ్డ కారం దోశ పైన పప్పుల పొడి చల్లి నెయ్యి వేసి కాల్చి ఇలా దోశ అయితే ముగ్గురికి పెట్టాను. ఇంకా పక్కకు సపరేట్ చట్నీ వేయడానికి ఏం లేదనమాట, బాక్స్ చిన్నవి అలాంటివి. ఎలాగో కారం దోశే కదా అనేసి ఇలానే పెట్టేశాను. స్వీటు, కారం దోశ, సాంబార్ రైస్ ఇలా సింపుల్గా అయితే ముగ్గురికి పెట్టేశాను. ఇంకెవరు బాక్స్లో వాళ్ళకి పెట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి రావాలి. ఇంక ఈరోజు అయితే మధ్యాహ్నం అస్సలు తినలేదు. ఉదయం టిఫిన్ తినేసరికి 11 అయింది. ఇంకా మధ్యాహ్నం ఏం తింటా చెప్పండి, అసలు ఏం తినలేదు కూడా. ఇంకా సాయంత్రం కూడా ఓన్లీ ఒక దోశనే వేసుకొని తిన్నాను. ఇంకా పిల్లలకైతే సాయంత్రం ఎగ్ దోశ అయితే వేయాలి, అది కూడా ఇందులో షేర్ చేస్తాను. ఇంక ఇలా ఎవరి బాక్స్లో వాళ్ళకి సెట్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక్కొక్కరికి ఒకలా పెట్టాలి. పాపకైతే కొంచెమే పెట్టాలన్నమాట, తను ఎక్కువ తినలేదు రైస్ ఇలాంటివి ఏ పెట్టినా సరే. వాళ్ళిద్దరు కొంచెం పర్లేదు బాగానే తింటారు, కానీ చిన్నోడు పెద్దోడు పాప మాత్రమే అనమాట. ఇంట్లో అయినా అంతే కొంచెం అంటుంది. ఇక్కడ వచ్చేసి సాయంత్రం అనమాట, టైం వచ్చేసి 7 అలా అవుతుంది. నెక్స్ట్ డేకి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చిక్కుడుకాయ కూర చేసి చపాతీ చేద్దామని చిక్కుడుకాయలు ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేశాను. మళ్ళీ మర్చిపోతాను అనమాట, ఈ దోశ వేసి సామాన్లు కడిగేసరికి ఈ పిల్లలతో అన్నీ మర్చిపోతాననేసి గుర్తున్నప్పుడే తీసి ఇక్కడ పెట్టేస్తాను. వాళ్ళకి దోశ వేసి ఇచ్చేసి వాళ్ళు కూడా తిన్న తర్వాత ఇంకా నేను వేసుకొని తిన్న తర్వాత ఆ చిక్కుడుకాయలన్నీ ఒలిచి పెట్టేసుకొని ఇంకా ఇదిగోండి ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి. ఈరోజు కూడా మధ్యాహ్నం బయటికి వెళ్ళాను, కంటిన్యూగా 3 డేస్ బయటికి వెళ్ళాను అనమాట. తిరగడమే సరిపోయింది. ఇంకా సామాన్లు ఏం కడగలేకపోయాను. ఉదయం టిఫిన్ తిన్నవన్నీ కడిగాను, కానీ ఇంకా మధ్యాహ్నం ఇలా వండినవి ఉన్నాయి కదా, అవి తిన్నవి పిల్లల సాయంత్రము స్కూల్వి లంచ్ బాక్సు, స్నాక్స్ బాక్సు, పాలు, టీ తాగినవి ఇలాంటివన్నీ ఉన్నాయి. సింకు నిండా సామాన్లు పన్నాయి అనమాట. దోశ అంతా వేసుకొని తిన్న తర్వాత సామాన్లు అన్నీ కడిగేసి స్టవ్ అంతా కడిగి ఇంకా నీట్గా సర్ది పెట్టేసుకొని ఆ చిక్కుడుకాయలు కూడా ఒలిచి పెట్టేసుకొని పడుకున్నాము. ఇంక ఇదిగోండి ఇక్కడ దోశ అయితే వేస్తున్నాను, ఎగ్ దోశ వేసేస్తున్నాను. నాకెందుకో ఈ ఎగ్ దోశ నచ్చదు, నాకు ఓన్లీ ఇష్టము అంటే మసాలా దోశ ఒక్కటే అనమాట. అది కూడా దోశ పైన నేను ఉల్లిగడ్డ కారం రుద్ది దానిపైన ఆలు మసాలా రుద్ది, అది కూడా గీ ఇష్టం ఉండదు నాకు, ఆయిల్ వేసి కాల్చుకుంటేనే ఇష్టం అనమాట దోశ. అవైతే ఒక 2 దోశలు తినగలను. ఇంక ఈ ఎగ్ దోశ ఇవన్నీ ఏం నచ్చవు ఎందుకో. మళ్ళీ ఇంకా నా వరకైతే నేను సపరేట్గా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఒకటి ఆలు మసాలా దోశ వేసుకొని ఇంకొక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఒక 2 గుడ్లు కలిపి ఆమ్లెట్ వేసుకొని దాంట్లో సగం మళ్ళీ నా కూతురికి ఇచ్చాను తిను అని. పిల్లలకైతే తలా ఒక ఎగ్ దోశ పెట్టి ఒకటి కారం దోశ వేసి ఇచ్చాను అనమాట. మసాలా వేసేసుకొని తిన్నారు వాళ్ళు. ఇంక ఇదిగోండి ఇలా దోశ అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఉదయందే చట్నీ ఉండే ఆలు మసాలా అన్నీ ఉన్నాయనేసి ఇంకా సింపుల్గా అయితే ఇలా దోశ వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇంకా వ్లాగ్ అయితే ఇదే అనమాట, ఈ 2 రోజులది కలిపి ఈ ఒక్క వ్లాగ్లో యాడ్ చేశాను. ఇంకా మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకు వీడియో చూడట్లేదో అర్థం కావట్లేదు, నచ్చట్లేదో ఏమో మరి. సరే మీ ఇష్టం.